అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి. 12వ భాగం. రచయిత స్వర్ణ గారు. "రేయ్ పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు?" అన్నాడు కొంచెం కోపంగా శివ. అభి కోపంగా ఒక చూపు చూస్తాడు. ఆ చూపుకి శివ భయపడినా కూడా ఏం పట్టించుకోకుండా తీసుకెళ్లి చైర్‌లో కూర్చోబెట్టాడు. తన మెదడు, మనసు రెండూ ఆలోచించే స్థితిలో లేవు. చిన్ని కుటుంబం మీద కోపం వస్తున్నా కూడా అణుచుకొని ఏం చేయలేక అలాగే కూర్చున్నాడు. శివకి ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలుసుకోవాలని ఉన్నా అభిని అలా చూసి అది సమయం కాదని ఊరుకున్నాడు. అలా తెలియకుండానే రాత్రంతా గడిచిపోయింది. అభికి చిన్ని పడిన బాధే కలలో మెదులుతూనే మనసంతా బరువై నిద్ర పట్టక చిన్నిని అలానే చూస్తున్నాడు. అభితో పాటు శివ కూడా నిద్రపోకుండా అలాగే ఉన్నాడు. అభిని చూస్తుంటే శివకి బాధతో పాటు భయం కూడా వేస్తుంది. రాత్రి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉన్న అభిని చూసి ఎందుకురా ఒక చిన్ని విషయంలోనే ఇంత సెన్సిటివ్‌గా మారిపోతున్నావు? ఏంట్రా అనుకుని అలానే వదిలేస్తే ఏమవుతుందో అని భయపడి దగ్గరికి వెళ్లి అభి అన్నాడు. అయినా కూడా అభిలో చలనం లేకపోవడంతో అభి భుజం మీద చెయ్యేశాడు. అభి కష్టంగా చూపు శివ వైపుకి మరల్చి కళ్ళల్లో నీళ్లతో శివని చూశాడు. శివ అభిని అలా చూడలేక హగ్ చేసుకొని వెన్ను నిమురుతున్నాడు. అభి కూడా శివని హగ్ చేసుకొని అలా ఉండిపోయాడు. చాలా సేపటికి శివ అభికి ధైర్యం చెప్పి అసలేమైంది? ఆ టైంలో చిన్ని అక్కడ ఎందుకుందన్నాడు. అభి అసలు ఆ విషయం ఆలోచించలేదు. ఆ క్షణం అభి తను పడే మాత్రమే కనిపిస్తుంది. తన ఒంటి మీద వాతలు చూసిన అవ్వికి అర్థమైంది చిన్నిని ఇంట్లో నుంచి గెంటేశారని. అదే విషయం శివతో చెప్పాడు. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? వేరే ఆలోచన లేకుండా తనని మా ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పాడు. శివ ఆశ్చర్యంగా ఎలా తీసుకెళ్తావురా అన్నాడు. మళ్ళీ శివని నువ్వు తీసుకెళ్ళినా తను మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుందని అనుకుంటున్నావా? శివ వేసిన ప్రశ్నకి అభి దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉన్నాడు. శివకి కాల్ రావడంతో ఇప్పుడే వస్తానని మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. అభి మౌనంగా చిన్నిని చూస్తూ కూర్చున్నాడు. కాల్ కట్ చేసి తల ఎత్తగానే ఎదురుగా చిన్ని తాతగారు వెళ్తూ కనిపిస్తారు. శివ ఆయన్ని చూసి చిన్ని గురించి ఆయనతో చెప్పడమే కరెక్ట్ అనుకొని ఫాస్ట్‌గా ఆయన వెనకే వెళ్లి తనకి తెలిసింది ఇంత చెప్పాడు. కృష్ణగారు శివ చెప్పినంత విని ఆశ్చర్య, అయోమయాలతో శివ వెంట వెళ్తారు. అక్కడికి వెళ్లి స్పృహలో లేని చిన్నిని చూస్తూ బాధగా కూర్చున్న అభిని చూస్తారు. మొహం అంతా ఎర్రగా కందిపోయింది. కళ్ళు కూడా బాధ, కోపం కలగలిపి ఎర్రగా ఉన్నాయి. అలా ఉన్న అభిని చూడగానే ఆయనకు బాధగా అనిపించింది. కానీ అభిని చిన్ని పరిస్థితి కారణమని గుర్తు రాగానే మొహం తిప్పేసి చిన్ని దగ్గరికి వెళ్లి బాధగా గుండెలకి హత్తుకున్నాడు. చిన్ని మీద వాతలు చూడగానే కోపం తారాస్థాయికి చేరింది. కాలుకి అందకుండా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లని ఇంతలా కొట్టడానికి వాడికి మనసులా వచ్చిందనుకుని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. జీవితంలో రఘురాం గారితో మాట్లాడకూడదని. శివ అభితో అర్జెంట్ పనిరా అని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు. అభి బాధగా కృష్ణ గారిని చూస్తాడు. ఆయన అభి మొహం తిప్పకుండానే ఏం జరిగిందంటాడు. చిన్ని కనిపించిన దగ్గర నుంచి చిన్నికి తాళి కట్టిన విషయం వరకు అన్నీ కృష్ణ గారితో చెప్తాడు. అప్పటి వరకు చిన్ని మొహంలో బాధ, ఒంటి మీద వాతలు మాత్రమే చూసిన ఆయన కళ్ళు ఒక్కసారిగా చిన్ని మెడలో ఉన్న పసుపు తాడు కోసం చూశాయి. అవి కంటపడగానే ఆశ్చర్యంతో పాటు కోపం కూడా మొహంలోకి చేరింది. కృష్ణగారు కోపంగా లేచి దగ్గరకొచ్చి తాళి కట్టావా? అన్నాడు. అభి మౌనంగా తలదించుకొని అవునన్నట్టుగా తలూపాడు. కృష్ణగారికి అభిని కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ, అభి చెంపల మీద ఉన్న 4 వేళ్ల వాతలు తేలిపోయి ఉండడం చూడగానే ఎందుకో బాధగా అనిపించి చెయ్యెత్తలేకపోయాడు. రాత్రంతా నిద్ర లేనందువల్ల, పైగా ఏడవడం వల్ల అభి మొహంలో బాధ, అలసట కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. తాళి కట్టావా? ఎంత సులభంగా చెప్పావురా! దాని ఇష్టాలతో పని లేకుండా నీకు నచ్చింది చేసేశావు. ఒక ఆడపిల్లకి పెళ్లి మీద ఎన్ని ఆశలుంటాయో తెలుసా? అన్నీ నాశనం చేశావు కదరా! అని నోటి వరకు వచ్చిన మాటల్ని బయటికి అనలేకపోయాడు. కారణం మెడలో పసుపు తాడు చూసి చిన్ని పడ్డ బాధ కంటే అది కట్టడానికి అభి తన మనసుని ఎన్ని ముక్కలు చేసుకున్నాడో అభి మొహం చూస్తేనే తెలుస్తుంది. అంత కోపంగా అభి దగ్గరికి వెళ్ళిన వాడల్లా అభిని కొట్టకుండా ఆగిపోయి జరిగిన దాన్ని తానెటూ మార్చలేడు. ఇప్పుడు జరగాల్సిన దాని గురించే ఆలోచిస్తున్నారు. చిన్ని, అభి ఇద్దరూ ఇంకా చిన్నపిల్లలే. అప్పుడే వాళ్ళకి పెళ్లి అని పెద్ద భారాన్ని, బాధ్యతను వాళ్ళ మీద వేయడం ఆయనకి కరెక్ట్ కాదనిపించింది. మళ్ళీ చిన్నిని అదే ఇంటికి, అదే చోటుకి తీసుకెళ్ళి వాళ్ళ మధ్య ఉంచేంత మూర్ఖత్వం ఆయనకి లేదు. అలాగని చిన్నీను అభితో పంపడానికి ఆయనకి ఇష్టం లేదు. కారణం అభి మీద నమ్మకం లేక కాదు, చిన్నీకి ఇష్టం లేదని. దానికి ఆయన కఠినంగా ఉండాల్సొచ్చినందున అందుకు సిద్ధంగా ఉన్నాడు. అభి ఏంటో, ఎలాంటివాడో అని చెప్పడానికి ఆయనకి కళ్ళ ముందు జరిగే సంఘటనలు చాలు. అలాగే చిన్ని మీద అభికున్న ప్రేమ ఎలాంటిదో కూడా ఆయనకి స్పష్టంగా అర్థమైంది. తెలిసి తెలియని వయసులో ఈ పిల్లలు చేసిన తప్పులు సరిచేయడానికి ఇప్పుడు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అందుకే ఈ క్షణం ఆయన నిర్ణయం వాళ్ళని బాధపెట్టినా భవిష్యత్తులో తప్పకుండా ఇది ఏదో ఒక పరిష్కారమైతే చూపుతుంది అని అభి వైపు చూస్తాడు. చిన్ని సంతోషం కోసం ఏమైనా చేస్తావా?
అన్నాడు అభి కళ్ళలోకి సూటిగా చూస్తూ కృష్ణగారు. కానీ మనసులో నా ఈ నిర్ణయం వల్ల తను సంతోషంగా లేకపోయినా కనీసం ప్రశాంతంగానైనా ఉంటుందనుకున్నాడు. అభి మరో ఆలోచన లేకుండా చేస్తానన్నాడు. కృష్ణగారు నాకు మాటివ్వు అన్నాడు చెయ్యి చాపి. అభి చిన్ని వైపు చూసి ఇప్పటివరకు నా వల్ల నువ్వు పడిన బాధ చాలు చిన్ని. నీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే అనుకుని ఆయనకి మాటిచ్చాడు. కృష్ణగారు దానికి నువ్వు 3 పనులు చేయాలి అన్నారు. తను సంతోషంగా ఉంటుంది అంటే నేనేమైనా చేస్తాను. చెప్పండి అన్నాడు అభి. కృష్ణగారు చిన్ని వైపుకు తిరిగి మొదటిది నువ్వు తనకు దూరంగా ఉండాలి అన్నారు. ఆ మాట విన్న అభికి ఒక క్షణం భూమిలోకి కూరుకుపోయినట్టుగా అనిపించింది. కానీ తనిప్పుడు నా భార్య. తన కష్టసుఖాల్లో తోడుంటానని తన మెడలో తాళి కట్టేటప్పుడే ఆ పంచభూతాల సాక్షిగా నేను ప్రమాణం చేశాను అన్నాడు అభి. కృష్ణగారికి అభి దృష్టిలో పెళ్లికి అంత విలువ ఉందని, ఈ పెళ్లికి అంత విలువ ఇస్తాడని ఊహించలేదు. అందుకే ఆశ్చర్యపోయాడు. కానీ అది కనపడనివ్వకుండా మాట్లాడుతూ నాకు తెలుసు. కానీ ఇప్పుడు చిన్ని ఈ బాధల ఊబిలో నుంచి బయటపడాలి అంటే తనకి ప్రశాంతత అవసరం. లేదంటే డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు. దాంతో అభి ఇంకేం మాట్లాడలేకపోయాడు. తను చిన్ని దగ్గర లేకపోయినా చిన్నికి ఏం కాకూడదు. తను క్షేమంగా ఉండాలనుకొని ఇంకా అన్నాడు. తర్వాత 2 పనులేంటో చెప్పమన్నట్టు. కృష్ణగారు అభి వైపు చూడకుండానే రెండోది తన కడుపులో ఉన్న బిడ్డని భూమి మీదకి తీసుకురాకూడదు అనుకుంటున్నాను అని అన్నారు. ఆ మాట అంటున్నప్పుడు కృష్ణగారికి కళ్ళల్లో నీళ్లతో పాటు చేతులు కూడా లైట్‌గా షివరయ్యాయి. ఒక బిడ్డ ప్రాణాలు తీయడం కంటే పాపం మరొకటి లేదని ఆయనకి తెలుసు. కానీ ఇప్పటి పరిస్థితులు అలా చెయ్యక తప్పదు అని చెప్పకనే చెప్తుండడంతో ఆయన కష్టంగా గుండెను రాయి చేసుకొని ఇలా మాట్లాడుతున్నాడు. కృష్ణగారు నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి అభికి ఎంత కష్టంగా అనిపించిందో అవి పలకడానికి కృష్ణగారికి అంతకంటే రెట్టింపు బాధ వేసింది. అభి ఆ మాట వినగానే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కంటి కొనల నుంచి జారే కన్నీటిని అదుపు చేయలేకపోతున్నాడు. అభి మనసు అందుకు ముమ్మాటికి అంగీకరించలేకపోయింది. ఏదో ఆలోచన రాగా టక్కున కళ్ళు తెరిచి తనని నా భార్యగా మా ఇంటికి నాతో పంపిస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదండీ అన్నాడు. కృష్ణగారు అవును లేదు కానీ ఒక్కసారి తనని మీ ఇంటికి పంపిస్తే ఏం జరుగుతుందో చెప్పనా? కొత్త వాతావరణంలో, కొత్త మనుషులతో వీటికి మించి తనకి మర్చిపోలేని బాధని మిగిల్చిన నువ్వు తన ముందే ఉంటే తన బాధని మర్చిపోలేక ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ ఒంటరిదవుతుంది. ఆ బాధలో తను డిప్రెషన్‌లోకి వెళ్ళి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే అన్నారు. కృష్ణగారు చెప్పినవన్నీ అభికి కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపించి చివరిగా చిన్ని బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టుగా కనపడగానే నో అని గట్టిగా అరిచాడు. కృష్ణగారు అలా జరగకూడదంటే ఇలా చేయక తప్పదు. పైగా చిన్నిది చిన్న వయసు. ఇప్పుడు బిడ్డకి జన్మనివ్వడం తన ప్రాణానికే ప్రమాదమన్నారు. అభి మనసులో చిన్ని ప్రాణం కోసం, తన గౌరవం కోసం ఇప్పుడు ఆ పిండాన్ని చంపడానికి మించి వేరే దారి లేదు. కానీ ఇంకా రూపమే దాల్చని ఒక పసి ప్రాణం తీశారన్న గిల్టీ ఫీలింగ్ జీవితాంతం ఉండిపోతుంది. అభి గుండెను రాయిగా మార్చుకొని చాలా కష్టంగా గొంతును పెగిల్చి తర్వాత అన్నాడు. కృష్ణగారు చిన్ని కోసం వెతకడం కానీ, తన గురించి తెలుసుకోవాలని కానీ ప్రయత్నించకూడదు అన్నారు. అభి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి మాట్లాడడానికి తనని తాను ప్రిపేర్ చేసుకొని మీరు కూడా నాకు మాటివ్వండి అంటాడు. కృష్ణగారు అలాగే అని మాటిస్తాడు. దీన్ని అవకాశంగా తీసుకొని చిన్నిని నా నుంచి దూరం చేయకూడదు. నా భార్యని నాకు అప్పగిస్తామని మాటివ్వండి అన్నాడు. కృష్ణగారు సరే అనగానే మీరు చెప్పిన మొదటి 2 పనులకి నేను అడ్డు చెప్పను. కానీ చిన్ని గురించి తెలుసుకోకుండా ఉండడం, వెతకకపోవడం మాత్రం నా వల్ల కాని పని అని ఒకసారి చిన్నిని చూసి ప్లీజ్ జాగ్రత్త అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అభి కనుమరుగయ్యే వరకు చూసి మీ ఇద్దరికి రాసి పెట్టుంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మిమ్మల్ని వేరు చేయలేరనుకుని డాక్టర్‌తో మాట్లాడడానికి వెళ్ళాడు. కృష్ణగారు వెళ్ళిన కొన్ని క్షణాలకే స్పృహలోకొచ్చిన చిన్ని చుట్టూ చూసి హాస్పిటల్ అని అర్థం చేసుకొని నెమ్మదిగా పైకి లేచింది. మెడలో ఉన్న పసుపు తాడు ముందుకు వేలాడగానే జరిగిందంతా గుర్తొచ్చి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. కృష్ణగారు డాక్టర్‌తో మాట్లాడుతూ రావడం కృష్ణగారి గొంతు గుర్తుపట్టి వెంటనే పసుపు తాడు డ్రెస్‌లో దాచేసింది. చిన్ని మనసులో జరిగిన దాంట్లో నా తప్పు లేకపోయినా నన్ను నిందిస్తున్న ఈ సమాజానికి నాకు మధ్యలో నిలబడ్డావు కన్నయ్య. ఎవరూ నమ్మని నన్ను నువ్వు నమ్మావు. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మెడలో ఈ పసుపు తాడు చూస్తే నువ్వు కూడా అసహ్యించుకుంటే నేను బ్రతకలేను కన్నయ్య అనుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవరాల్ని చూసి కంగారుగా వెళ్ళి గుండెలకి హత్తుకొని ఓదార్చి ధైర్యం చెప్పాడు. చిన్నికి ఇంకా నిజం దాచలేనని అర్థమై తను గర్భవతి అన్న విషయం చెప్పేస్తుంది. కానీ పెళ్ళయిందని చెప్పడానికి ధైర్యం చాలలేదు. కృష్ణగారు నాకు తెలుసు తల్లి తెలుసు. ఇంట్లో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. ఈ కన్నయ్యని నమ్ము తల్లి. మనం ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోతున్నాం. నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఏర్పాటు చేస్తానని నెమ్మదిగా ధైర్యం చెప్పి పడుకోబెట్టాడు. కృష్ణగారు వెళ్ళి చిన్ని అబార్షన్‌కి ఏర్పాట్లు చేసి చిన్నిని టౌన్‌లో ఉన్న హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసి అబార్షన్ గురించి
చెప్తాడు. చెప్పే ముందు తను చెప్పింది చేయాలని మాట తీసుకున్నాడు. ఇప్పటి వరకు తన మీద పడిన నిందల్లో తన తప్పు లేకపోయినా శిక్షని అనుభవిస్తోంది. తెలిసి తెలిసి మళ్ళీ ఈ పాపం చేయడానికి మనసు ముక్కలైపోతుంది. కానీ కృష్ణ గారు తన మీద ఒట్టు వేయించుకోవడంతో చిన్ని లోపలే ఆ పాపం దహించేస్తున్న మౌనంగా దానికి ఒప్పుకుంటుంది. కృష్ణ గారు ఇలా చేస్తున్నందుకు దేవుడికి కొన్ని కోట్ల సార్లు క్షమాపణలు చెప్పుకున్నాడు. అలా అబార్షన్ జరిగాక చిన్నిని తీసుకొని హైదరాబాద్లో చిన్ని పెళ్లి కోసం అని కట్టించిన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. రఘురామ్, జానకి గారు నలుగురనే సూటిపోటి మాటలను ఎదుర్కోలేక అక్కడి నుంచి హైదరాబాద్కి ఉద్యోగం ట్రాన్స్ఫర్ పెట్టించుకొని వచ్చేస్తాడు. కొన్నాళ్ళు అద్దెంట్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణ గారి కాళ్ళ వెళ్ళపడి ఒప్పించి అందరినీ ఒక చోట ఉంచింది. కానీ ఎవరికి వారు ముభావంగానే ఉండేవారు. చిన్నికి కొన్నాళ్ళు తోడుగా ఉండి తనని ఇక్కడ కాలేజీలో జాయిన్ చేశాక మళ్ళీ చిన్ని కొంచెం నార్మల్ అవుతుందని గ్రహించాక కృష్ణ గారికి కొంచెం ఊరటగా అనిపించింది. రోజులు గడిచే కొద్దీ రఘురాం వాళ్ళు చిన్నిని మనిషిగా కూడా పట్టించుకోలేదు. చిన్ని అవేమీ పట్టించుకున్నట్టే నటిస్తుంది. కొన్ని రోజులకు చిన్ని బాగుందని ఊర్లో పొలాలన్నీ చూసుకోవడానికి నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండడంతో చిన్ని బలవంతం చేసి ఊరు పంపించింది. భర్తతో పాటు రాధగారు కూడా వెళ్తారు. ప్రస్తుతం మెల్లగా చిన్ని బాధల్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. కానీ చిన్ని గుండెల్లో మండే అగ్నిపర్వతాన్ని గుర్తించలేకపోయానని ఇప్పుడే తెలిసిందని బాధపడ్డారు కృష్ణగారు. అంతా విన్న బుజ్జికి అభి ఎలాంటి పరిస్థితుల్లో చిన్ని మెడలో తాళి కట్టాల్సి వచ్చిందో బాగా అర్థమైంది. దానివల్ల చిన్ని ఎంత పెయిన్ తీసుకుందో కూడా బుజ్జికి బాగా తెలుసు. మళ్ళీ కృష్ణగారే మాట్లాడుతూ, నిన్ను చిన్నికి దూరం చేసి చాలా పెద్ద తప్పే చేశాను అభి. దాన్ని మార్చగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. నా చిన్ని తల్లిని మార్చి సంతోషంగా ఉండేలా చూసుకో అభి అన్నారాయన. అభి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, అభి తప్పకుండా తాతయ్య, తనని మళ్ళీ మామూలుగా మార్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ఆయన చేతిపైన చెయ్యేసి. సమాజం పరువు, గౌరవం అంటూ కడుపున పుట్టిన కూతుర్ని ఎంత బాధ పెట్టిందో తలుచుకోగానే చాలా బాధగా అనిపించింది. అందరూ చిన్ని తప్పులేదని తనను క్షమించమని అడగాలని ఎవరికి వాళ్ళు మనసులో అనుకున్నారు. కానీ రఘురాం గారికి మాత్రం నలుగురు అన్న మాటలు అందరిలో పోయిన ఆయన గౌరవం అయితే తిరిగి రాదు కదా అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళడం చూసి అభి బాధగా తలదించుకుంటే కృష్ణ గారు, వాడు మూర్ఖుడు అభి, వాడి గురించి వదిలి నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. అభి అలాగే అన్నట్టు తలూపాడు. అప్పటికే 3 అవుతూ ఉండడంతో అందరూ కూడా తినేసి కూర్చున్నారు. అభికి మాత్రం చిన్ని బాధే కళ్ళ ముందు మెదలడంతో ఏదో 2 ముద్దలు తిన్నాడు. తర్వాత అభి వాళ్ళంతా ఇంటికి బయలుదేరారు. బుజ్జి తర్వాత వస్తానని చిన్ని దగ్గరే ఉండిపోయింది. అభి ఇంటికెళ్ళి ఆనంద్తో తన నిర్ణయం చెప్పాడు. ఆనంద్కి కూడా చిన్ని మళ్ళీ మామూలుగా అవ్వాలంటే అదే మంచి నిర్ణయం అనిపించింది. అవని మరో ఆలోచన లేకుండా కోడల్ని ఇంటికి తీసుకురావడానికి నీకేది మంచి అనిపిస్తే అదే చెయ్యి నాన్న. మీ నాన్న ఒప్పుకోపోతే పోతారు, నేను నీకు సపోర్ట్ చేస్తానంది. అభి చిన్నగా నవ్వి అలాగే అన్నట్టు తలూపుతాడు. ఆనంద్ ఇంక నాదే ఉంది కానియ్యండి అంటూ ఆఫీస్కి బయలుదేరాడు. అభి బుజ్జికి ఫోన్ చేసి చెప్తాడు. బుజ్జి దానికి ఎగిరి గంతేసి ఇక నుంచి చిన్నికి దగ్గరగానే ఉండొచ్చని. నిజమా అని అరుస్తుంది. అభి నవ్వి ఆ అన్నాడు. అయితే ఎప్పుడో చేస్తున్నారు అంది బుజ్జి. అదేంటే నువ్వు రావా ఇంటికి? ఎలాగో 2 రోజుల్లో మీరే పక్కింట్లోకి వస్తారుగా, మళ్ళీ నేనెందుకు, వచ్చేయండి అంది నవ్వుతూ బుజ్జి. ఓకే అని కాల్ కట్ చేసి ఆ ఏర్పాట్లలో పడ్డాడు. 4 రోజుల్లో అంతా అరేంజ్ చేసుకుని చిన్ని పక్కింట్లోకి షిఫ్ట్ అయిపోయారు. అభి రూమ్లో నుంచి చిన్ని రూమ్ చాలా క్లియర్గా కనబడుతుంది. రూమ్లో ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్న చిన్నీని చూసి రేపటి నుంచి దీన్ని సెట్ చేయడానికి ఎన్ని స్టంట్స్ చేయాలో ఏంటో, ఎన్ని తిప్పలు పడాలో అనుకుంటూ పైకి చూసి దేవుడా నువ్వే కాపాడాలి స్వామి అని అనుకున్నాడు. బుజ్జి చిన్నికి ఇక నుంచి నీ పక్కనే ఉంటానే, నువ్వు నిన్ను కలిసి మా అన్నని ఒక ఆట ఆడేద్దాం, నువ్వు పడిన బాధకి వాడు డబుల్ అనుభవించాలని సపోర్ట్ చేస్తుంది. బుజ్జి అభి చెల్లెలని తెలిసాక అంత ఫ్రీగా ఉండలేకపోయింది. కానీ బుజ్జి తన వైపే సపోర్ట్ చేయడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. చిన్ని షాక్లో చూస్తుంటే నాకు జరిగిందంతా తెలుసు చిన్ని, ఇందులో నీ తప్పేం లేదు. నీ ఇష్టాలతో సంబంధం లేకుండా వాడు అలా చేయడం తప్పే, అందుకే రివెంజ్ తీర్చేసుకో అని చెప్పింది. కానీ చిన్నికి అభి మొహం చూడ్డానికి కూడా అసహ్యమే. అందుకే ఏం వద్దు, నాకు ఇవన్నీ ఇష్టం లేదని అంది. బుజ్జి కూడా చిన్నిని బలవంతం చేయకుండా నార్మల్గా మాట్లాడుతుంది. ఆ నైట్కి అందరూ ఎవరి ఆలోచనలతో వాళ్ళు పడుకున్నారు. అభి చిన్నిని ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ పడుకుంటే ఆనంద్, అవనిలు ఇప్పటి వరకు వాళ్ళు పడిన బాధ చాలు స్వామి, ఇకనైనా సంతోషంగా ఉండేలా దీవించని దేవుణ్ణి ప్రార్థించి పడుకుజ్జి. అభి చిన్నిలను ఏం చేసైనా సరే కలిపేయాలని డిసైడ్ అయి పడుకుంటే కార్తీక్ చిన్నికి ఎలా సారీ చెప్పాలా, తనని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తూ పడుకున్నాడు. రఘురామ్ గారు జరిగినవన్నీ మర్చిపోలేక కోపంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకి తన పరువు నిలుపుకోవడానికి, కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు అభి తప్ప వేరే లేదు. జానకి గారు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా చిన్నిని ప్రేమగా చూసుకోవాలనుకుంది. పొద్దున్నే లేచి అభి ఫ్రెష్ అయ్యి దేవుడా నేను చెయ్యబోయే స్టంట్స్లో నాకు తోడుండు స్వామి అని అనుకుని
విండోలో నుంచి చిన్ని రూమ్ వైపు చూస్తాడు. కర్టెన్స్ వేయడం వల్ల ఏమీ కనిపించదు. చిన్ని దగ్గరికి వెళ్ళడానికి కిందకొచ్చి హాల్లో పేపర్లో తలదూర్చిన ఆనంద్ గారిని చూసి పొద్దున్నే లేవడం ఎందుకో, నా ప్రాణాలు తీయడానికి కాకపోతే అనుకుని మెల్లగా జారుకుంటుంటే పేపర్ల నుంచి తలెత్తకుండానే ఆనంద్ గారు రేయ్ అన్నాడు. అభి ఛ అని కళ్ళు మూసుకొని ఈయనకి తలంతా కళ్ళున్నట్లున్నాయి అనుకుని వెనక్కి తిరిగి ఏంటి నాన్నగారు అన్నాడు. అతి వినయాన్ని ప్రదర్శిస్తూ కిచెన్లో నుంచి పాలు తాగుతూ వస్తున్న బుజ్జి అతి వినయం ధూర్త లక్షణం అన్నారు పెద్దలు అంటూ వచ్చి టీవీ ఆన్ చేసింది. ఆనంద్ గారు అంత నటించకు, ఇంత ఉదయాన్నే ఏం రాజకార్యాలు వెలకబెట్టడానికి తగలడ్డావు? అభి బుజ్జిని కోపంగా ఒక లుక్ వేసి ఆనంద్ గారితో అదేం లేదు నాన్నగారు, ఊరికే అలా వాకింగ్ చేద్దామని వెళ్తున్నా అన్నాడు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలన్నారు పెద్దలు అంది బుజ్జి. అభి కోపంగా ఇంత పొద్దున్నే నీకెంత హితబోధ చేసిన పెద్దలెవరే, పోయి అమ్మకి హెల్ప్ చేయవే అని కసిరాడు. రేయ్ అన్నాడు సీరియస్గా ఆనంద్. అభి సైలెంట్ అయ్యి ఆయన్ని చూశాడు. కొన్నాళ్ళు ఎదవ తిరుగుళ్ళన్నీ మానేసి ఆఫీస్ పని చూడు అన్నారు ఆనంద్. అది కాదు నాన్న, నాకు కొన్నాళ్ళు టైం కావాలి అన్నాడు అభి. ఇంకెన్నాళ్ళు కావాలి, ఇప్పటి వరకు తిరిగింది చాలే, నువ్వు ఈ రోజు నుంచే ఆఫీస్కి వెళ్తున్నావు, రెడీ అవ్వు అని వెళ్ళిపోయాడు ఆనంద్. ఛ ఈయనొకడు చెప్పేది వినడు, ఈయన చెప్పిందే చెయ్యాలంటాడు. ఏంటో నా బ్రతుకు, సముద్రం నిండా నీళ్లున్నా తాగడానికి పనికిరావంట, అలా ఉంది నా బ్రతుకు అన్నాడు బుజ్జి క్లాప్స్ కొట్టి. అబ్బబ్బా ఏం పోలిక, ఏం పోలిక, చాలా బాగా చెప్పావురా. కానీ ఆ నీళ్ళు తాగడానికి కాకపోతే వేరే పనికి పనికొస్తాయి, కానీ నువ్వు దేనికి పనికిరావంది చెయ్యి తిప్పుతూ బుజ్జి. అభి కోపంగా ఆగవే నీ పని చెప్తా అని పట్టుకోవడానికి వెళ్తే బుజ్జి అక్కడి నుంచి తుర్రుమంది. అభి ఛ దీనికి కూడా అలసైపోయాను అనుకొని చిన్ని ఇంటికి వెళ్తాడు. వెనక నుంచి స్టెప్స్ ఎక్కి బాల్కనీలో నుంచి చిన్ని రూమ్లోకి వెళ్తాడు. బాల్కనీ డోర్ తెరిచే ఉంటుంది. ఎవరైనా వస్తే దీనికి అసలు జాగ్రత్త లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. బుజ్జి ఎప్పుడూ తన రూమ్లో బాల్కనీలో నుంచి వస్తుంది కాబట్టి చిన్ని బాల్కనీ డోర్ క్లోజ్ చేయదు. చిన్ని ఇంకా లేవకపోవడం చూసి రాక్షసి, నాకు నిద్ర లేకుండా చేసి ఎంత ప్రశాంతంగా పడుకున్నావే అని వెళ్ళి చప్పుడు చేయకుండా పక్కన పడుకొని చూస్తున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నావే నిద్రలో అనుకుంటూ పక్కనే ఉన్న క్లాక్లో అలారం సెట్ చేశాడు. అలారం మోగితే చిన్ని కళ్ళు తెరవకుండానే అది ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంది. అభి మళ్ళీ సెట్ చేశాడు. చిన్ని మళ్ళీ ఆఫ్ చేసింది. అలా ఓ 4-5 సార్లు చేశాక చిన్నికి చిరాకు వచ్చి లేస్తుంది. ఎదురుగా చైర్లో ఉన్న అభి చిన్ని ఇంకా మత్తుగానే తూలుతూ ఉండడం చూసి ఏంటే ఆ ముద్దు నిద్ర, ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి లే అన్నాడు కొంచెం కోపం నటిస్తూ. రోజు బుజ్జి వాయిస్తో కాదు గోలతో నిద్రలేచి చిన్నికి ఈరోజు వాయిస్ తేడాగా వినిపించడంతో నిద్రమత్తు వదిలించుకొని అభిని చూసింది. అభి అలాగే కోపంగా చూస్తున్నాడు. పర్మిషన్ లేకుండా రూమ్లోకి రావడమే కాకుండా పైగా ఇప్పుడు తన మీద అజమాయిషి చెలాయిస్తున్న అభిని చూస్తుంటే చిన్నికి పిచ్చ కోపం వచ్చింది. చిన్ని ఏదో నా మీద పూర్తి హక్కు ఈయనగారికే ఉన్నట్టు ఏంటో పెద్ద ఆర్డర్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు లేస్తే ఈయనకి ఎందుకంట అని కోపంగా అడగాలని అనుకుంది, కానీ అభితో మాట్లాడడం తనకిష్టం లేదు. అందుకే తనలో తనే అనేసుకొని కోపంగా చూస్తుంది. చిన్ని మనసులో తనని తిట్టుకుంటుందని తెలిసి మనసులోనే నవ్వుకుంటూ పైకి మాత్రం అభి ఇంకా కోపంగా ఏంటే ఆ చూపు, నువ్వు కోపంగా చూస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు, అసలు వీడెందుకు నా రూమ్లోకి వచ్చాడు అని అనుకొని కోపంగా బయటికి వెళ్ళు అని డోర్ వైపు చూపించింది చిన్ని. అభి రాక్షసి, ఆ నోరు తెరిచి మాట్లాడవా అనుకుని ఏంటే నేను ఇంత నోరేసుకొని వాగుతుంటే నువ్వు ఒక సైగలు చేస్తున్నావు, నువ్వేమైనా మూగదానివా అన్నాడు అభి. చిన్ని కోపంగా నువ్వు అని అభి వైపు చేలు చూపించి బయటికి వెళ్ళు అని డోర్ వైపు చూపించి సైగ చేసింది. నువ్వు మూగదానివా అని చిన్ని ఇలానే సైగ చేసి అడిగాడు అభి. చిన్నికి చిరాకొచ్చి గెటౌట్ అంది కోపంగా. చిన్ని వాయిస్ చాలా ఏళ్ళ తర్వాత విన్న అభికి హ్యాపీగా అనిపించి అది కూడా తనతో మాట్లాడడం ఇంకా హ్యాపీగా ఉంది. బాబు నాయన, ఆవిడ నీతో మాట్లాడలేదు, పోట్లాడుతోందని ఇన్నర్ హెచ్చరించడంతో అభి తన ఏ ఫీలింగ్లో అయినా నేను ఉంటాను కదా అని సర్ది చెప్పి ఓ మాటలొచ్చుగా మరెందుకు ఆ సైగలు, చిన్నికి అంతకంతకు చిరాకు పెరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ గెటౌట్ అని అంది ఒత్తి పలుకుతూ కోపంగా. సరే వెళ్తాలేవే, ఎందుకంత కోపం, పెళ్ళాం రూమ్లో ఉండడానికి కూడా నాకు అదృష్టం లేదా అన్నాడు బాధపడుతున్నట్లు నటిస్తూ అభి. ఐ సెడ్ గెటౌట్ అని కళ్ళు మూసుకొని వేల గుమ్మం వైపు చూపించి అరిచింది చిన్ని. ఆ అరుపుకి ఇంట్లో వాళ్ళు వస్తారేమో అని ఇప్పటికి చాలే అనుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. చిన్ని సౌండ్ ఏం రాకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎవరూ లేరు. చుట్టూ చూసింది. ఎక్కడా ఎవరూ లేకపోవడంతో అసలు అప్పటి వరకు జరిగింది తన భ్రమ లేక నిజమా అని అర్థం కాలేదు. వెంటనే ఆఫీస్ నుంచి ఈరోజు సీఈఓ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ విషయం వదిలేసి రెడీ అయి ఆఫీస్కి బయలుదేరింది. అభి ఇంటికెళ్ళి మాడు మొహం వేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యాడు. బ్లూ సూట్లో హుందాగా మెట్లు దిగి వస్తున్న కొడుకుని చూసుకొని మురిసిపోయారు అవని గారు. ఆనంద్ గారిది కూడా సేమ్ ఫీలింగ్, కానీ బయటపడలేదు. బుజ్జి అభిని చూసి గట్టిగా నవ్వుతూ ఏంట్రా ఈ గెటప్ అంది. అభి బుజ్జి తల మీద మొట్టి గెటప్ ఏంటే హీరోలా ఉంటే. బుజ్జి అభిని టాప్ టు బాటం చూసి హీరోనా, ఏ సినిమాకి నన్న పగటి కలలు కనకు, అడుక్కు తినేవాడికి ఎక్కువ అంబానీకి తక్కువలా ఉన్నావు,
అభి మొహం అదో రకంగా పెట్టి బుజ్జి తల మీద టపీ టపీమని 2 పీకి ఏంటి ఆ కంపారిజన్ దరిద్రంగా బుజ్జి ఆ అంటూ కొట్టిన చోటు రుద్దుకుంటూ మరి నువ్వు కూడా అలానే ఉన్నావుగా అంది నవ్వుతూ. ఏ ఆగవే అని మళ్ళీ కొట్టబోతుంటే బుజ్జి దూరంగా వెళ్ళి ఏ పోరా అంది. అబ్బా ఆపవే నీ గోల వాడిని తిట్టకపోతే బాబు కూతుళ్ళకు ముద్దుది కదా పో పోయి టిఫిన్ చేయి అంది అవని. అవును మరి వాడిని నిన్ను కాల్చుకుని తింటున్నాం కదా రోజు అంది బుజ్జి వెటకారంగా. అభి రాక్షసి పోవే నువ్వు అంటుండగా ఆనంద్ రేయ్ అన్నాడు. ఈయనొకరు అనుకొని ఆ నాన్న అన్నాడు అభి. ఆనంద్ దగ్గరికి వచ్చి ఒక ఫైల్ ఇస్తూ ఇది ప్రాజెక్ట్ ఫైల్ ఈ రోజు నుంచే వర్క్ మొదలెట్టు. అలాగే నీకు పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయిని కూడా అరేంజ్ చేశాను. నువ్వు డైరెక్ట్గా మన బ్రాంచ్కి వెళ్ళు. అభి అన్నిటికీ అలాగే అలాగే అని తలుపుతున్నాడు. మరీ ఎక్కువగా ఊపకు లూజ్ అయిపోతుంది. అభి వింతగా చూస్తే మెడరా అన్నిటికీ ఊపకు దేవుడు నోరొకటిచ్చాడు కదా మాట్లాడి చావు అన్నాడు. అభి అలాగే నాన్న అని మనసులో నా చిన్నికే దగ్గర అవ్వలేక చస్తుంటే మళ్ళీ పైన ఈ పనొకటి అనుకొని టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.